बोलो श्री सद्गुरुनाथ प्रभु महाराज की जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। चिन्मयं व्यापितं सर्वं त्रैलोक्यं सचराचरम् असित्वं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। మా గురుదేవులు సద్గురు శ్రీ లక్ష్మణ ప్రభుల వారి యొక్క పాదారవిందానికి ప్రణామాలుతూ మరి ఇక్కడ కూర్చున్నటువంటి గురు భక్తు జనులు అందరూ కూడా ముఖ్యంగా మాతృమూర్తులు అమ్మగారు అందరికీ కూడా పేరు పేరున ద్వాదశి వందనము సమర్పిస్తూ మరి ఈరోజు పెద్దలు అందించినటువంటి ఒక చక్కటి ఒక తత్వం ఉంది. ఆ భజన మరి మీ ముందు వస్తానికి ఉన్నారు. గొల్లవారామమ్మా మేము గొల్లవారామమ్మా మేము పల్లె పల్లె తిరిగేమమ్మా కొల్లలు చల్లాలమ్మోచు గోవిందుని కొలిచేమమ్మా గొల్లవారామమ్మా మేము గొల్లవారామమ్మా మేము స్థూల సూక్ష్మ కారణమానే స్థూల సూక్ష్మ కారణమానే సొంపైన ఈ పల్లెలోనా అల్లా మాత్ములను సారించి పాలోయమ్మ పాలో గొల్లవారామమ్మా మేము గొల్లవారామమ్మా మేము నాదమానే ఆవును గట్టి నాదమానే ఆవును గట్టి సాధనమానే దాయిని వాటి సాధనమానే దాయిని వాటి పొదువాలేనే దుత్తాలోనా పాదు జలసి పాలు విండి గొల్లవారామమ్మా మేము గొల్లవారామమ్మా మేము ముమ్ములామో కంటిలోనా ముమ్ములామో కంటిలోనా బొమ్మల నడుమ పొయ్యి మీద బొమ్మల నడుమ పొయ్యి మీద కమ్మగాగాశియు పాలు సమ్మతితో చల్లారబెట్టి గొల్లవారామమ్మా మేము గొల్లవారామమ్మా మేము భక్తి ఆనే తోడు పెట్టి భక్తి ఆనే తోడు పెట్టి యుక్తి ఆనే ఉట్టి మీద రక్తిగానే యందు ఉంచి ముక్తి ఆనే పెరగు తరచి గొల్లవారామమ్మా మేము గొల్లవారామమ్మా మేము లక్ష్యమానే వెన్నాదీసి లక్ష్యమానే వెన్నాదీసి సాక్షిగానే నెయ్యిగాసి ఏ క్షితిలోనా మేము మోక్షమానే నెయ్యం మేము
గొల్లవారామమ్మ మేము, గొల్లవారామమ్మ మేము. రాముల గోల చూచు మేము, రాముల గోల చూచు మేము. నియమముతో చల్లాలం మేము, ప్రేమ మీరా మన్నేము కొండ, ప్రేమ మీరా మన్నేము కొండ. స్వామి సన్నిధి చేరేమమ్మ, గొల్లవారామమ్మ మేము, గొల్లవారామమ్మ మేము. పల్లె పల్లె తిరిగేమమ్మ, కొల్లలు చల్లాలమ్మోచు. గోవిందుని కొలిచేమమ్మ, గొల్లవారామమ్మ మేము, గొల్లవారామమ్మ మేము. ఈ ప్రకారంగా పెద్దలు మనకు చక్కటి యొక్క తత్వాన్ని అందించారు. మరి ఈ తత్వంలో ఏం చెప్పబడుతుందంటే, ఒక శిష్యుడు గురు దగ్గరకు వచ్చి అడిగినట్ట, ఏ గురుదేవా మీరంతా పరమాత్మ స్వరూపం చూపెడుతున్నట్టుగా దేవుణ్ణి, మరి నాకు కూడా దేవుణ్ణి చూపెడతారా మీరు చూపెట్టాలంటే తప్పకుండా చూపెడతాడు అని చెప్పిండంట గురుదేవుడు. చెప్పి జర గిలాస్తో ఒక పాలు తీసుకురమ్మని చెప్పిండంట. ఆ పాలు తీసుకొచ్చి పెట్టినాక పాలలో ఏం కనబడుతుంది చూడు బిడ్డ అన్నాడట. పాలే ఉన్నాయి, పాలే కనబడుతుంది అన్నాడు. మనకు అందులో నెయ్యి కనబడుతుంది కదా నాయన అంటే, లేలే పాలే కదా పాలే తీసుకురాలి అంటే. పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలి, పరమాత్మ స్వరూపాన్ని దర్శించాలంటే ఇక్కడ పాలు కాగబెట్టి మరి అందులో తోడేసి వెన్న వేసి ఇవన్నీ నెయ్యి ఏ విధంగా తయారైంది ఉన్నది పాలలో నెయ్యి పదార్థం ఉన్నది. కానీ ఎన్ని విధాల మనము దాన్ని కష్టపడితే కనుక నెయ్యి తయారైందో ఆ విధంగానే గురువు చేరి గురు వాక్యాన్ని తీసుకొని నిరంతరం కూడా గురు సేవ చేస్తూ మరి అంచెలంచెలుగా బోధపడుతూ పంచాక్షరి తారక మనస్కాలు ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఆ జనన మరణం లేనటువంటి ఆ పరిపూర్ణ తత్వాన్ని ఆ నెయ్యి అనేటటువంటి పదములు గురువు ముఖుల ద్వారా తెలుసుకొని జన్మ సార్థకం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ తత్వం చక్కగా మనకు అందించారు. కాబట్టి మరి మనందరం కూడా గురువుని చేరి గురువాక్యాన్ని తీసుకొని ఈ పద్ధతిగా ఈ అంచెలంచెలుగా మనం గురు చేతో గురు ద్వారా మరి బోధన తెలుసుకుంటూ మరి దాన్ని ఆజ్ఞలో నడుస్తూ మరి జన్మ సార్థకం చేసుకోవాలని చెప్పేసి కూడా అందరితో మనవి చేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. గురు శ్రీ సద్గురునాథ ప్రభు మహారాజకి జై. ఈ సంస్థానము మా గురుదేవులు సద్గురు శ్రీ లక్ష్మణ ప్రభుల వారి యొక్క సంస్థానము సైదాబాద్ శాఖ. ఈ భజన చెప్పినటువంటి వారు లక్ష్మమ్మ సమేత వివేకానంద పగడాల విఠలయ్య గారు, సైదాబాద్ వాస్తవ్యులు. మళ్ళీ కలుద్దాం. జయ గురుదేవ్.